పొద్దుటూరులో మొన్న గురుభవాని అనే అమ్మాయి రీవాల్యుయేషన్ పంపించింది. ఆ అమ్మాయికి సైన్స్లో 84 మార్కులు రాగా రీవాల్యుయేషన్ పంపిస్తే ఇందులో అన్నీ కరెక్షన్ చేసినారు. చాప్టర్ 2లో 2 పేజీస్ ఉన్నాయి. ఇవి కరెక్షన్ చేయలే, ఇది కరెక్షన్ చేయలే. డ్రాయింగ్ ఉంది, ఇది కరెక్షన్ చేయలే. అంటే ఈ రెండింటికి సంబంధించిన మార్కులు ఏమైనాయి? ఈ ప్రభుత్వ అధికారులు చేసే తప్పిదాల వల్ల ఇప్పుడు ఈమె కరెక్షన్ పంపించిందనే మళ్ళీ 2 పేజీలు తిక్కుకోకుండా మీరు పీడిఎఫ్ పెట్టారు. అట్లా కొన్ని వందల మంది మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి మనస్పార్థాలు పడి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మళ్ళీ ఎగ్జామ్ రాసుకున్నారు, కొంతమంది రీవాల్యుయేషన్ పోకుండా వదిలేశారు. అంటే అధికారులు గుడ్డిగా తిక్కడం వల్ల వాళ్ళు పాపము 10th క్లాసు సంవత్సరం అంతా చదివి వాళ్ళు మార్కులు ఎక్కువ రావాలా, మాకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చదివితే అక్కడ ఉన్న అధికారులు గుడ్డిగా తిక్కడం వల్ల ఎన్ని తప్పిదాలు జరుగుతాయి, ఎంత అన్యాయం జరుగుతాయో ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈరోజు ఈ గురుభవాని అమ్మాయి తీసుకొచ్చిన పీడిఎఫ్ పేపర్లలో 2 పేపర్లు తిక్కలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 2 పేపర్లు కరెక్షన్ ఎందుకు చేయలేదు? నేను ప్రభుత్వ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఎంఆర్పిసి ద్వారా. దయచేసి అయ్యా, ఇలాంటి తప్పిదాల వల్ల చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొని వారి ఉద్యోగాల నుండి తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరీ ఫర్దర్ 10th క్లాస్ అనేది వస్తూనే ఉంటుంది. పిల్లలు 10th క్లాస్ పోతుంటే రాస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు మనస్పార్థ వాళ్ళని చనిపోతుంటే తల్లిదండ్రులు కడుపుకోత ఎంత బాధ ఉంటుందో మీరు కానీ గమనించాలా. తిక్కేవాళ్ళు, మంచి చదువు ఉండేవాళ్ళు, జ్ఞానవంతులకు మీరు పంపాలి. కానీ ఎవరైతే వాళ్ళు డ్యూటీలో ఉండాలే, టీచర్లే, అధికారులే అని చెప్పేసి వేస్తే జ్ఞానవంతుడా కాదా ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళు అవిజ్ఞానం వల్ల ఇక్కడ ఇదే పేపర్లో 2 పేపర్లు తిక్కలే, మళ్ళీ అదే 84 మార్కులు పంపించారు. ఆ 2 పేపర్లు కరెక్షన్ చేసిందే ఎన్ని వచ్చేటివో కదా, గమనించాలి కదా. సరే 84 సరిపోయేది. కొంతమందికి పాస్ మార్కులకు దగ్గరలో ఉండి ఫెయిల్ అయ్యారు, 1 మార్కు 2 మార్కులు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇట్లా తిప్పుకోకుంటే? దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి వారి పిల్లలకు అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుతున్నాను.